రోజున అన్నం తినకుండా ఉండాలనే నియమం ఏర్పడింది. ఏకాదశి నాడు అన్నం తింటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని కూడా విశ్వాసం ఉంది. అందుకే ఈ రోజున ఉపవాసం ఉండాలని మన శాస్త్రాలు సూచిస్తున్నాయి. అలాగే కూరగాయల విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఆకుకూరలు, పప్పు ధాన్యాలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి మరియు మాంసాహారం పూర్తిగా నివారించాలి. ఇక ఈ ముక్కోటి ఏకాదశి నాడు పొరపాటున కూడా నలుపు రంగు వస్త్రాలు ధరించకూడదు. అలాగే తలకు నూనె రాయడం, శరీరానికి నూనె రాయడం చేయకూడదు. ఏకాదశి రోజున నూనె రాస్తే ఆయుష్ తగ్గుతుందని నమ్మకం ఉంది. అదేవిధంగా ఈ ముక్కోటి ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తులసి తీర్థాన్ని స్వీకరించాలి. దీనివల్ల ఆయురారోగ్యాలు కలుగుతాయని విశ్వాసం. అలాగే ఈ రోజున ఏది చేసినా చేయకపోయినా గోవును మాత్రం తప్పనిసరిగా పూజించాలి. గోమాతలో ముక్కోటి దేవతలు నివసిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ రోజున గోవుకు ఆహారం తినిపించి నమస్కారం చేసుకుంటే ముక్కోటి దేవతలకు భోజనం పెట్టినంత పుణ్య ఫలితం లభిస్తుందని నమ్మకం. అలాగే మీ కుటుంబానికి ధనధాన్యాలు లోటు లేకుండా అష్టైశ్వర్యాలు కలుగుతాయని విశ్వసిస్తారు. ఈ వైకుంఠ ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తెల్లవారుజామునే నిద్రలేవాలి. ఈ రోజున ఎవరైనా ఆలస్యంగా నిద్రలేస్తే అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి అడుగుపెట్టదని మన పెద్దలు చెబుతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేచి ఇంట్లో పూజ చేసుకోవాలి. అదేవిధంగా ఈ రోజున మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు. ముక్కోటి ఏకాదశి నాడు ఉపవాసం ఉండేవారు మంచం మీద కూర్చోకూడదని శాస్త్రాలు సూచిస్తున్నాయి. అలాగే ఈ ఏకాదశి నాడు విష్ణుమూర్తి పూజ కోసం తులసి చెట్టు నుండి తులసి దళాలు కోయకూడదు. ఏకాదశి రోజున తులసి దళాలు కోస్తే మహాపాపమని మన వేదాలు వివరిస్తున్నాయి. కాబట్టి ఒకరోజు ముందుగానే పూజకు అవసరమైన తులసి దళాలను సిద్ధం చేసుకుని ఉంచాలి. ముక్కోటి ఏకాదశికి ముందు రోజు అంటే దశమి నాడు రాత్రి సమయంలో భోజనం చేయకుండా ఏదైనా తేలికపాటి పలహారం మాత్రమే స్వీకరించాలని పండితులు సూచిస్తున్నారు. ఇక ఈ రోజున చేసే తులసి పూజలకు అనంత కోటి పుణ్య ఫలితం లభిస్తుందట. విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన తులసీకోట వద్ద ఒక చిన్న దీపం వెలిగించి తులసీకోటకు నమస్కారం చేసుకుంటే చాలు, ఎలాంటి కోరికైనా సరే నెరవేరుతుందని నమ్మకం. ముఖ్యంగా డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ ముక్కోటి ఏకాదశి నాడు పూజించిన తులసీ దళాలను మీ బీరువాలో డబ్బు భద్రపరిచే ప్రదేశంలో ఉంచుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి. అలా చేస్తే ఇంట్లో సంపద క్రమక్రమంగా పెరుగుతుందని విశ్వాసం. ఇక ఈ రోజున తులసీ కోటను భక్తితో ముట్టుకోవడం మాత్రమే చాలు. అలా చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం పొందినట్టే అవుతుంది. అలాగే ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఎవరితోనూ అబద్ధాలు చెప్పకూడదు. ఈ ముక్కోటి ఏకాదశి నాడు విష్ణుమూర్తి స్తోత్రాలు చదివినా, విష్ణుమూర్తిని పూజించినా యమబాధలు లేకుండా భోగభాగ్యాలు కలుగుతాయని నమ్మకం ఉంది. అలాగే ఈ రోజున చేసే దానాలకు అంతులేని ఐశ్వర్యం లభిస్తుందట. పేదలకు ఒక చిన్న చెయ్యి చేతను నీటిపాలు ఇవ్వాలు లభిస్తుందట. పేదలకు ఒక చిన్న అరటిపండు దానం చేసినా సరే కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుందని శాస్త్రాలు వివరిస్తున్నాయి. ఈ ముక్కోటి ఏకాదశి నాడు విష్ణుమూర్తి నివసించే వైకుంఠ లోకంలో ఉత్తర ద్వారాలు తెరుచుకుంటాయని విశ్వాసం.